మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు జూన్ 26 తారీఖు నుంచి జూలై 4 తారీఖు వరకు కదా. సో ఇందులో భాగంగా 3వ రోజు అమ్మవారి అవతారం గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇక అమ్మవారి 3వ అవతారం గురించి, విశిష్టత గురించి తెలియజేస్తారా? అమ్మవారు వారాహి అమ్మవారికి సంబంధించి నిన్నటి 2వ రోజున బృహత్ వారాహి అమ్మవారి రూపంలో కొలుచుకున్నాం. 3వ రోజు అమ్మవారిని స్వప్న వారాహి రూపంలో కొలుచుకోవాలి. ఈ అమ్మవారు చాలా విశిష్టమైనటువంటి దేవత, రాత్రి దేవత అని అంటారు. సాధారణంగా వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపల మాత్రమే చేసుకోవాలి. కానీ ఈ అమ్మవారిని విశేషంగా రాత్రి దేవత ఎందుకన్నారు ఈ స్వప్న వారాహి అమ్మవారు అంటే, స్వప్నంలో మనకు దర్శనమిచ్చి మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతుంది. కర్ణమాతంగి, అలాగే కర్ణ పిశాచి, ప్రశ్న గణపతి ఉన్నట్టుగానే స్వప్న వారాహి ప్రశ్నాంజనేయ స్వామి, ఆంజనేయుడు కల్లోకి వచ్చి సమాధానం చెప్తాడు. అలాగే స్వప్న వారాహి ఈ అమ్మవారిని ఉపాసన చేసినటువంటి ఉపాసకులు ఏంటంటే, వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి సంబంధించిన ప్రశ్న అడిగినటువంటి వాళ్ళకి రాత్రిపూట కొంత నియమ ప్రకారం జపం చేసి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటని చెప్పి నిద్రపోతే కలలో ఈ అమ్మవారు కనిపించి ఆ ప్రశ్నకి సమాధానము, పరిహారము అన్నీ తెలియజేస్తుంది. నిజంగా అమ్మ స్వప్నవారాహి మంత్రదేవత యొక్క విశిష్టతే ఇది. తర్వాత ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారి అంటే వారాహి అమ్మవారి అంటే లక్ష్మీ అమ్మవారే కదా. వారాహి అమ్మవారి యొక్క ప్రసిద్ధమైనటువంటి అవతారం ఈ స్వప్న వారాహి అమ్మవారు. తర్వాత విష్ణువు వరాహ రూపాన్ని ఎత్తితే లక్ష్మి స్త్రీ వరాహ రూపంలో ఈ వరాహ రూపంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ అమ్మవారు చీకటి మేఘాలతో కప్పబడి ఉంటుంది అని చెప్పబడింది. అంటే మేఘం అంటేనే చీకటిగా ఉంటుంది, కప్పబడిన ప్రకాశవంతంగా కనిపిస్తుందంటే అత్యంత తేజోవంతమైనటువంటి రూపమట ఈ అమ్మవారు. మిరుమిట్లు గొరిపే వస్త్రాలంకరణతో ఉంటుంది. మొత్తం శరీరము నిండా దివ్యమైనటువంటి కాంతిని వెదజల్లే ఆభరణాలని ధరిస్తూ ఉంటుందట ఈ అమ్మవారు. ఈ అమ్మవారు 3 కళ్ళతో ఉంటుంది. 3 కళ్ళతో ఉండే ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు. అది కూడా మనం ఈ వచ్చే అమ్మవారి రూపంలో తెలుసుకుంటాం. పైగా ఏ వారాహి అమ్మవారికి అవతార రూపానికి కూడా లేనటువంటి స్పెషాలిటీ ఏమిటంటే, అమ్మవారి కిరీటంలో నెలవంక ఉంటుంది. ఇప్పుడు చాలా మంది తెలియక వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ తీసుకుంటారు కదమ్మా. చాలా మంది నెలవంక ఉన్నటువంటి అమ్మవారిని తీసుకుంటారు. అదంటే స్వప్న వారాహిని పూజిస్తున్నారు. కాంతివంతంగా కొంత ఫోటోలలో కూడా మెరుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అమ్మవారి రూపం. వెనకాల ఒక చక్కటి మెరుపులతో ఉన్నటువంటి రూపం కనబడుతుంది. అది స్వప్నవారాహి అమ్మవారే. కిరీటము ధరించి ఉన్న, ఆభరణాలన్నీ ధరించి ఉండి మెరుస్తూ ఉన్నట్టుగా రూపం కాంతివంతమైనటువంటి దేహంతో కనబడుతున్నటువంటి చిత్రపటము ఆ స్వప్నవారాహి అమ్మవారి రూపం అని చెప్పవచ్చు. ఇంకా ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే, వరాహు స్వామి భూమిని తన దంతంతో నిలబెడతాడు కదా, ఇలా నిలబెడతాడు కదా దంతం మీద. ఈ అమ్మవారి యొక్క దంతం మీద కూడా భూమి నిలబడి ఉంటుందట. అంటే ఈ భూమండలాన్ని స్త్రీ వరాహస్వామి ఏ విధంగానైతే భూమిని మోసాడో అదే విధంగా ఈ స్వప్నవారాహి అమ్మవారు భూమిని మోస్తుందట, దంతం మీద నిలబెడుతుందట. అటువంటి అమ్మవారు ఈ అమ్మవారు. ఈ అమ్మవారు ప్రధానంగా 4 చేతులు ఉంటాయి కదమ్మా. ఈ అమ్మవారు ఒక చేతిలో పాము, ఇంకొక చేతిలో మేక, ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో డాలు, ఇవన్నీ కూడా ఈ అమ్మవారు ఉంటుందట. ప్రధానంగా ఈ అమ్మవారి యొక్క వాహనం ఏమిటంటే అశ్వవాహనము, గుర్రము. కాబట్టి 3వ రోజు స్వప్నవారాహి రూపంలో అమ్మవారిని కొలిచేటప్పుడు గుర్రం మీద ఉన్నటువంటి అమ్మవారు ప్రకాశవంతమైనటువంటి వస్త్రాలంకరణ చేసి దివ్యమైన ఆభరణాలు ధరించి మెడల్లో చక్కగా ధరించి ఉండి, ఒక చేతిలో పాము, ఒక చేతిలో మేక, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు, అలాగే
ఈ కిరీటంలో నెలవంక కలిగినటువంటి రూపాన్ని మనస్ఫూర్తిగా భావన చేస్తూ ఆ 3వ రోజు స్వప్నవారాహి అమ్మవారి అవతార స్వరూపముగా ఎవరైతే పూజ చేస్తారో ఈ అమ్మవారి పూజ వలన ప్రధానంగా సకల ఐశ్వర్యములు కలిగి శత్రువుల కోపం తగ్గిస్తుందట. ఓకే. ఇప్పుడు ప్రశాంత్ ఎంతటి వాడైనా ఒక శత్రువు మన మీద అటాక్ చేయాలని అనుకున్న వచ్చిన వాడు కూడా మనల్ని చూడగానే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉండడం చేత శత్రువు కూడా వచ్చి కోపాన్ని తగ్గించుకొని మనతో స్నేహంగా మెలిగి వెళ్ళిపోతాడు. ఇలాంటి రూపంలో ఈ అమ్మవారిని 3వ రోజు స్వప్నవారాహి అమ్మవారి రూపంలో కొలవాలమ్మ. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది ఈ యొక్క ప్రతిరోజు కూడా అమ్మవారిని విశేషంగా పూజ చేసుకుంటారు. ఎంత పూజ చేసినా ఈ సంబంధించినటువంటి హోమము జరిగితేనే, పూర్ణాహుతి జరిగితేనే ఆ పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితం. కాబట్టి అటువంటి సంపూర్ణంగా ఆ హోమ పూర్ణాహుతి కూడా కావాలనుకునే వాళ్ళు, ఇప్పుడు అవకాశం లేకపోయిందే, మాకు సమయం కలిసి రావట్లేదు, పూజ చేసుకోలేకపోతున్నాము, ఏంటి మళ్ళీ ఇంకొక విధానం ఏంటి, ఏ విధంగానైతే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆరాటపడేటువంటి వాళ్ళకందరికీ కూడా చక్కటి తరుణోపాయం జూలై 5వ తారీఖు దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి పుణ్యతిథి రోజున మధ్యాహ్నం 3 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ 9 వారాహి అమ్మవార్లకి సంబంధించినటువంటి 9 హోమాలు శశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపల ఆ రోజు మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. రైట్. మరి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి గురుగారు 3వ రోజున? ఈ అమ్మవారికి బెల్లముతో చేసినటువంటి పాయసాన్నము మరియు కొబ్బరితో చేసినటువంటి అన్నము, కొబ్బరి అన్నం అంటారు కదా, అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి, యుద్ధాలు, వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము, దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.